హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫాక్స్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా కొలరాడో 9 days రోడ్ ట్రిప్లో 5th డే. పర్టికులర్గా చెప్పాలంటే ఈరోజు 4th డే ఈవినింగ్. ఈరోజు మేము బ్రెకెన్ రిడ్జ్లో ఉన్నాము. మా యాక్టివిటీస్ కంప్లీట్ చేసేటప్పుడు ఈవినింగ్ 4 అయింది. 4 నుంచి మేము ఈరోజు గ్లెన్వుడ్ స్ప్రింగ్స్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఒక 80 miles ఫార్లో ఉంది బ్రెకెన్ రిడ్జ్ నుంచి. ఈ వ్యూ మొత్తం వెళ్ళే దారి మొత్తం మౌంటైన్స్ వ్యూవే. రోడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, అయినా కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది ట్రావెల్కి. ఆ మౌంటైన్స్ వ్యూ చూసుకుంటూ మేము వెళ్ళాలా. కోర్స్ మేము వెళ్ళేటప్పటికి నైట్ టైం అవుతుంది. బేసిక్గా ఒక ట్రావెల్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ యాంబియన్స్ కానీ, కల్చర్ని కానీ, వెదర్ని కానీ, అక్కడ ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ కానీ, ఒక వండర్ థింగ్స్ కానీ అక్కడ చూసి ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు. బట్ కొలరాడో ఎంటైర్గా డిఫరెంట్. రోడ్ ట్రిప్ అంటేనే కొలరాడో అని మాకు క్లియర్గా అర్థమైంది 9 daysలో. మేము ఎంత బాగా ఫీల్ అయ్యామంటే, మేము ఒక ప్లేస్లో స్టే చేయకపోయినా ఇక్కడ ఈ రోడ్ వ్యూ అనేది మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఎటు చూసినా మౌంటైన్ వ్యూసే. అది చాలా ఆహ్లాదకరంగా ఉంది, కంటికి చాలా రిఫ్రెష్మెంట్గా ఉంది. అటువంటి వ్యూస్ మేము ఎప్పుడు చూడలేము అని మాకు అనిపించింది. అదే ట్రావెల్ ఇంకా అదర్ స్టేట్స్లో, సపోజ్ టెక్సాస్లో చేస్తుంటే మాకు 1 hourకే బోర్ కొట్టేది. బట్ కొలరాడో మాత్రం బోర్ అనేది మేము ఫీల్ అవ్వలేదు. ఈవెన్ దో మేము 4 hours ఎట్ ఎ టైం డ్రైవ్ చేసిన కొలరాడోలో బోర్ అనేది మేము ఫీల్ అవ్వలేదు. అంత బాగున్న వ్యూస్ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా రిఫ్రెష్గా ఫీల్ అయ్యాము మేము. ఈ టనెల్ కూడా మౌంటైన్ తొలిసి వేసింది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి. ఇది more than 1 mile ఉంటుంది. టనెల్ క్రాస్ చేసిన 5 minutes తర్వాత గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ సైన్ బోర్డ్ చూసాము. ఇంకో 5 minutes తర్వాత మేము హోటల్ కూడా రీచ్ అయ్యాము. 5 to 10 minutesలో హోటల్ చెక్ ఇన్ చేసి లగేజ్ ఇలా డ్రాప్ చేసి డిన్నర్కి వెళ్ళి 9 o'clockకి వి వెంట్ టు బెడ్ అనమాట. వెదర్ ఫోర్కాస్ట్ చూసాము, నైట్ 12 o'clockకి స్నో స్టార్ట్ అవుతుందని. సో 1 o'clock మేము లేచి ఇలా చూసాము, ఒక 10 minutes స్పెండ్ చేసాము. వ్యూ చాలా బాగుంది. ఇది డే లాగా ఉంది తప్ప నైట్లో అసలు లేదు. ఎర్లీ మార్నింగ్ మా బుడ్డోడికి స్నో పడుతుంది బయట, చాలా బాగుందని చెప్పి వాడు లేపి డోర్ ఓపెన్ చేస్తే 7 AM ఇలా ఉంది వ్యూ. కారు మొత్తం ఐస్ నిండిపోయింది. అది చూసి మా వాడు వావ్ అన్నాడు. తర్వాత 1 hourలో మేము రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూస్తే 8 o'clock అయింది. వ్యూ ఇలా ఉంది. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. లక్కీగా హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. ట్రావెల్ అప్పుడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటే అది హోటల్లోనే చాలా మంచిది, అది చాలా బెనిఫిట్. సపోజ్ మనం లంచ్కి, డిన్నర్కి బయటకు వెళ్ళచ్చు, బట్ బ్రేక్ఫాస్ట్కి మనం వెళ్ళలేము. ఎందుకంటే అది ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది ట్రావెల్ టైం అప్పుడు. సో స్కిప్ చేయాల్సి వస్తుంది. అదే హోటల్ ఉంటే చాలా బాగుంటుంది. సో మేము ఇలా వ్యూ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాము. చూడండి ఆ క్లాక్ ఎంత బాగుందో. ప్రతి హోటల్లో ఒక పీసెస్ పెడతారు, చాలా యూనిక్గా ఉంటుంది. అదే వాళ్ళ హోటల్ యొక్క యూనిక్నెస్ని డిఫైన్ చేస్తుంది. మేము తీసుకున్న బ్రేక్ఫాస్ట్ దాదాపు బ్రెడ్స్, మఫన్స్, కేక్స్ అండ్ ఎగ్స్, కాఫీ కూడా. ఇది అయిపోతే మేము క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా. ఈరోజు నా కారు వైపర్స్ పవర్ని టెస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ స్టక్ అయిపోయింది. దాదాపు క్లీన్ చేసి, బట్ ఇట్స్ బెటర్ టు క్లీన్ అవర్ సెల్ఫ్ అని అనుకున్నాను. సో మేము మళ్ళీ మాన్యువల్గా క్లీన్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేసాము. You want it? Eat. What? ఒక పక్క కారు మీద పడ్డ స్నోని మేము ఇలా క్లియర్ చేస్తున్నాం, ఇంకో సైడ్ నుంచి ఆల్రెడీ స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా మా కాడ
కారు మీద పడ్డ స్నోని క్లియర్ చేసే ఎక్విప్మెంట్ లేదు. ఉన్న ఎక్విప్మెంట్తో మేము మేనేజ్ చేస్తున్నాము. కొత్త కారు కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి, అంటే స్క్రాచెస్ పడకుండా. అందుకని సాఫ్ట్ మెటీరియల్ తీసుకొని మేము క్లీన్ చేస్తున్నాము. ఈ క్లీనింగ్ ప్రాసెస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాంగ్ 3 years బ్యాక్ మేము ఐవాలో ఉన్నప్పుడు మా వాడితో కారు ఇలా క్లీన్ చేసాము ఒకరోజు. బట్ ఆఫ్టర్ 3 years మేము ఇలా మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కలిసి కారు క్లీన్ చేయటం ఆ స్నోని, అది చాలా మెమొరబుల్. ఇది లాస్ట్ 3 years బ్యాక్ మేము ఐవాలో ఉన్నప్పుడు తీసిన వీడియో. మా వాడు అప్పుడు చాలా చిన్నవాడు. కార్ క్లీన్ చేసిన తర్వాత మేము నైట్ అనుకున్న కొన్ని అట్రాక్టివ్ వ్యూ పాయింట్స్ మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇలా స్టార్ట్ అయ్యాము. మేము అనుకున్న అట్రాక్టివ్ వ్యూ పాయింట్ జస్ట్ దగ్గరలోనే ఒక 2 miles ఫార్లోనే ఉంది హోటల్ నుంచి. దానికి డైరెక్ట్గా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పుడు స్నోఫాల్ బాగానే ఉంది. అక్కడ సర్వీసెస్ ఉంటాయా లేనిది మాకు డౌట్, ఎందుకంటే అక్కడ గండోలా ఉంది. గండోలతో పాటు కొన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చి ఒక సర్వీస్ ఎలా ఉంటుందో చూసాం. అక్కడ యాక్చువల్గా అది గండోలా రైడ్. ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఐస్తో కవర్ అయి ఉంది. ఇది మా హోటల్ నుంచి జస్ట్ 1 mile, అంటే మేము హోటల్ నుంచి చూడొచ్చు. బట్ ఈ ఫాగ్ వల్ల మాకు అంత క్లియర్ కనపడలేదు, అందుకని ఇక్కడికి వచ్చాము. ఈ గండోలా రైడ్ మౌంటైన్ కింద నుంచి పైకి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం ఈ గండోలా రైడ్ ఒక్కటే రన్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు వెదర్ కండిషన్ అంత బాగాలేదంట. అందుకని అదర్ సర్వీసెస్ ఏవైతే అట్రాక్టివ్ ప్లేసెస్ ఆర్ గేమింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో పైన అవి మొత్తం క్లోజ్. ఓన్లీ గండోలా సర్వీస్ ఒక్కటే రన్ అవుతుంది. అంత వర్త్ కాదనిపించింది మాకు. సో మేము ఇక్కడే కొంతసేపు స్పెండ్ చేసాము, ఇట్లా వీడియోస్ ఫొటోస్ దిగుతూ. ఎందుకంటే ఈ లొకేషన్లో స్నో చాలా బాగుంది. వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది మాకు అనిపించింది. సో కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ తీసుకుందామని మేము అనుకున్నాము. ఇక్కడ ఒక 1/2 hour ఇలా స్పెండ్ చేసాం. ఇది యాక్చువల్గా పైన్ ట్రీ. ఈ పైన్ ట్రీ ఐస్తో కవర్ చేయబడింది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో 1/2 hour మేము ఇక్కడ స్పెండ్ చేసి మేము మళ్ళీ ఇంకో అట్రాక్టివ్ ప్లేస్కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. రెడీ. వాటర్ ఫాల్ స్నోఫాల్ టైంలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని మా ఫీలింగ్. అది చాలా డెడ్లీ కాంబినేషన్ కూడా మా అభిప్రాయం. అది చూద్దామని మేము అట్రాక్టివ్ ప్లేస్ మొత్తం వెతికాము. దాంట్లో హ్యాంగింగ్ లేక్ అని ఒక ప్లేస్ చూసాము. అక్కడ కంపల్సరీగా వాటర్ ఫాల్ ఉంటుందని మా ఉద్దేశం. సో మేము ఇలా స్టార్ట్ అయ్యాము. హ్యాంగింగ్ లేక్ వ్యూ పాయింట్ మేము ఉన్న హోటల్ నుంచి 20 miles ఫార్లో ఉంది, అంటే అరౌండ్ 35 to 40 minutes పడుతుంది. మేము వెళ్తున్న ఈ రోడ్డు నైట్ టైం వచ్చిన రోడ్డే, బట్ అది నైట్ వ్యూలో చూసాం. ఇప్పుడు డే వ్యూలో చూస్తున్నాము. ఎదురుగా కనబడుతుంది స్నో రిమూవల్ వెహికల్. ఈ వెహికల్స్ ఎంటైర్ సిటీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇవి స్నోని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ సర్వీసు కీప్ ఆన్ రోడ్ని క్లియర్ చేయడానికి, అంటే స్నో నుంచి క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారు. ముందున్న హెడ్ ఆ స్నోని గ్రాప్ చేసి అవుట్ ఆఫ్ ది లైన్కి త్రో చేస్తూ ఉంటుంది ఇలా. దానివల్ల అది మొత్తం క్లియర్ అవుతుంది. మధ్యలో దాదాపు స్నో ఉండదు, ఎందుకంటే వీళ్ళు మార్నింగే ఈ వెహికల్స్ ద్వారా సాల్ట్ స్ప్రే చేస్తారు రోడ్ల మీద. అందుకని సాల్ట్ వల్ల ఆ స్నో మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన కొంత స్నో రోడ్ సైడ్లో గ్రాబ్ అవుతుంది పైల్స్గా. వాటిని అవుట్ సైడ్కి త్రో చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మధ్యలో కూడా స్నో క్యాట్స్ రన్ చేస్తూ ఉంటారు. ఈ గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ లొకేషన్లో మా మైండ్లోకి క్యాప్చర్ అయింది, గుర్తుంది 4 విషయాలు. 1 మౌంటైన్స్, రోడ్స్, లేక్స్ అండ్ స్నో. ఈ 4 విషయాలే మా మైండ్లో క్యాప్చర్ అయినాయి. ఈ క్యాప్చర్ అయిన విషయాలు ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టవు. మాకు చూసి కళ్ళు అలిసిపోవడం తప్ప వ్యూస్ మాత్రం కొరవలేదు. అన్ని వ్యూస్ ఉన్నాయి. చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ మౌంటైన్ ఏమో లైక్ బ్రౌన్ కలర్లో ఉంది, దానిపైన అక్కడ స్నో ఉంది, ఫుల్గా లేదు, అక్కడక్కడ స్నో ఉంది. దాంతోపాటు అక్కడక్కడ గ్రీనరీ కూడా ఉంది. అదే ఫాల్ సీజన్ టైంలో ఈ మౌంటైన్స్ మీద ఉన్న చెట్లు, అన్ని చెట్లు కాదు కొన్ని చెట్లే ఫుల్ కలర్ఫుల్గా ఉంటాయి. అంటే ఆకులు మొత్తం కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు కనపడుతున్న చెట్లు అవి మాత్రం గ్రీన్గానే ఉంటాయి ఆల్వేస్. కానీ ఇంకొన్ని టైప్ ఆఫ్ చెట్లు మాత్రం ఫుల్గా కలర్ఫుల్గా ఉంటాయి. వాటి ఆకులు కలర్ చేంజ్ అవుతాయి ఫాల్ సీజన్లో. అది 1 or 2 months ఉంటుంది మ్యాక్సిమం.
ఆ టైంలో కొలరాడో వ్యూ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇది వింటర్ కాబట్టి స్నో వ్యూలో చూడగలుగుతున్నాం, అప్పుడు మాత్రం కలర్ఫుల్ చూడగలుగుతాం. అందుకనే కొలరాడోని కలర్ఫుల్ స్టేట్ అంటారు. థర్టీ మినిట్స్ డ్రైవ్ తర్వాత హ్యాంగింగ్ లేక్ పార్కింగ్ ప్లాట్కి వచ్చాము. ఇక్కడ నుంచి బై వాక్ మోర్ దాన్ 1 మైల్ నడవాలని మాకు అర్థమైంది మ్యాప్లో. సో మేము మ్యాప్ను ఫాలో అవుతూ మేము నడక స్టార్ట్ చేసాము. 1 మైల్లో ఈ లొకేషన్లో ఈ స్నోలో అంటే కొంచెం కష్టం మాకు అర్థం అవుతుంది. బట్ మేము రిస్క్ తీసుకున్నాం. లెట్స్ సీ, లైక్ ఇలా అయినా కొంచెం అడ్వెంచరస్గా మనం ఎంజాయ్ చేయగలం అని మేము అనుకున్నాం. అందుకనే మా ఫ్రెండ్ ఫ్యామిలీస్తో ఇలా స్టార్ట్ అయ్యాము. ఇంతలోకి మా వాడు స్టార్ట్ చేశాడు గేమ్. ఐస్తో ఆడుకోవడం వాడికి ఎంత సరదా అనేది మాకు ఈ 9 days ట్రిప్లో మాకు ఫుల్గా అర్థమైంది. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటలేదు, బట్ వాడి ఎంజాయ్మెంట్ వాడిది. Finally, snow అయిపోయింది బట్టం. Now we came to see beautiful river, right? Yes. It's not that much cold. Yeah. Okay. మేము వెళ్తున్న రూట్లో లేక్ అవుట్ సైడ్ ఒక ట్రైన్ వెళ్తుంది. దాన్ని యాంట్రాక్ ట్రైన్ అంటారు. యుఎస్ఏలో త్రూ అవుట్ 30 రూట్స్లో ఇది వెళ్తుంది. అరౌండ్ 50 స్టేట్లో 46 స్టేట్స్ని ఇది కవర్ చేస్తుంది. అంత పెద్ద ట్రైన్ సర్వీస్ అది. అఫ్కోర్స్ ఆ ట్రైన్లో మనం రైడ్ చేయాలంటే ఫ్లైట్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. అందుకనే అమెరికాలో ట్రైన్ జర్నీ చాలా ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ఫ్లైట్. Really? Yeah. Last part. మంచు పడి ఆగిపోవటం వల్ల అంటే ఎవరు నడవకపోవడం వల్ల రోడ్డు మొత్తం ఒక బెడ్షీట్తో కవర్ చేసినట్టు వైట్గా ఇలా ఉంది. దానికి ఎదురుగానే మౌంటైన్, చూడ్డానికి వ్యూ మాత్రం ఆసమ్గా ఉంది. దాని పక్కన లేక్. Oh my god, too much of cold. Yo, man. Everywhere mountains. ఈ మౌంటైన్స్ మీద యానిమల్స్ కూడా చూసాము. మేబీ అది గోట్ అనుకుంటా. చాలా దూరంలో ఉంది. జూమ్ చేసి షూట్ చేశాను. They're hiking, I think. Oh my god. Enough. ఎర్తవంలో పాకుతూ ఉన్నాడు. వాడు వేసుకున్న వింటర్ అటైర్ అట్లాంటిది, అంత స్ట్రాంగ్ అనమాట. He's a girlfriend. He's my girlfriend. He's my buddy. We came here to see hot spots. Really half mile? No, 1 mile hike in snow. Right? Yeah. Crazy. Adventurous. What we There's a call lake, is there, right? Huh? No, there is a beautiful canal floating there. That is It's raining. I don't know it's snowing or raining. I can't open my eyes. I love the lights. You have space ring. Okay, let's. Let's take out Ricky. Hey, Lera. Where is footprint, Ricky? Something into my eyes. వన్ మైల్ ట్రావెల్ చేసినంత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ హ్యాంగింగ్ లేకు ఈ రూట్లో కాదు, ఆల్రెడీ మేము క్రాస్ అయ్యాము. దానికోసం మేము ట్రెక్కింగ్ చేసి మౌంటైన్ పై కొంచెం ఎక్కాలా అని. కానీ ఎక్కాలని ట్రై చేసినా ఇప్పుడు రూట్ క్లోజ్డ్, ఎందుకంటే స్నో పడుతుంది కాబట్టి ఇది చాలా ఐసీ స్లిప్పరీగా ఉంటుంది. ఆల్రెడీ మేము ఇక్కడ 1.5 hours స్పెండ్ చేసాము.
నాకున్న షూస్ స్పోర్ట్స్ షూ, అంతేకాకుండా నేను వేసుకున్న గ్లౌజెస్ వాటర్ ప్రూఫ్ కాదు. కానీ మా వాడు వేసుకున్న గ్లౌజెస్ కానీ షూస్ కానీ టోటల్గా వింటర్ అటైర్ అనమాట. సో వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఆల్రెడీ సాక్స్లో కూడా వాటర్ వెళ్ళి చాలా చిల్లీగా ఫీల్ అయ్యాను. ఎక్కువ నేను ట్రావెల్ చేయలేను, అంటే ఇట్లా నడవలేను నాకు అర్థమైంది. అందుకని మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ లాట్ అనుకున్నాము. అయినా కానీ కొంచెం ఇలా కార్లకి కవర్లు ఉంటే కవర్ కట్టుకొని మళ్ళీ షూ వేసుకొని మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతున్నాను. ఛాన్స్ చెప్పున్నాను స్నోలో 10 minutes అనుకున్నా వాకింగ్. You lost the way. Come on, this is the way to go. I have been calling you. You are not responding at all. వావ్, బ్యాక్ సైడ్ కొండ మాత్రం సూపర్ గా ఉంది. బ్యాక్ సైడ్ కొండ వదిలేసి ముందుకెళ్ళిపోయాడు. అసలు భయం కూడా లేదు అసలు వాడికి. ఇక్కడ ట్రై ఉంది. Can you walk fast? That is a trail we have to go. That way. Why are you not responding to me? Come fast at least now. Oh, whatever. Amma. అలసిపోయా. ఇంకా చాలా ఉంది కదా? లాంగ్ వే టు గో కదా? Yes. రన్ 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 రన్. మా వాడు మాకంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మేము హ్యాంగింగ్ లేక్ చూడకపోయినా ఈ అట్మాస్ఫియర్ని మేము బాగా ఫీల్ అయ్యాము. మాకు కావాల్సిన స్నో అండ్ మౌంటైన్స్, ఆ లేక్, ఆ వ్యూ అనేది మేము వాక్ చేస్తూ ఎంజాయ్ చేసాము. అదే మాకు కావాల్సింది. అఫ్కోర్స్ హ్యాంగింగ్ లేక్ చూస్తుంటే ఇంకా బాగుండేది మా ఫీలింగ్. బట్ వింటర్లో లేక్ విత్ వాటర్తో ఫ్లోట్ అవుతాం కొంచెం కష్టమే, వాటర్ ఫాల్ లాగా. లెట్స్ సీ రిమైనింగ్ కొలరాడో ట్రిప్లో వాటర్ ఫాల్ చూస్తామా లేదా అనేది. ఇక్కడున్న బెంచ్, దాని ముందున్న ఏరియా మొత్తం ఐస్తో ఒక బెడ్లా కవర్ అయ్యింది. వెనకాల ఫుల్ మౌంటైన్. ఆ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది మేము కార్ పార్క్ చేసిన పార్కింగ్ లాట్ దగ్గర. ఈ స్నో వల్ల మా కారు సెన్సార్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ఫ్రీజింగ్ వార్నింగ్ కూడా మేము గమనించాము. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మేము పార్కింగ్ లాట్కి వచ్చేటప్పటికి మా కార్ కాడ పెట్రోలింగ్ గార్డ్స్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఏరియా అంట, విజిటర్స్ నాట్ అలౌడ్. బట్ మేము వచ్చి పార్క్ చేసి సరదాగా ముందుకెళ్ళాము. మేము అసలు విషయం గమనించలేదు. మేము ఆన్లైన్లో చూసినప్పుడు ఇది క్లోజ్డ్ అని మాకు తెలియకపోయినా ఇది ట్రెక్కింగ్తో కూడుకున్న యాక్టివిటీ అంటే కూడా మేము వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే స్నోలో ట్రెక్కింగ్ అనేది చాలా హార్డ్. అంతేకాకుండా రోడ్స్ ఎందుకు స్టిల్ ఐస్తో కవర్ అయి ఉన్నాయి అండ్ జనం ఎందుకు లేరు అనే విషయం కూడా మేము గమనించలేదు. గమనించుంటే ఇది క్లోజ్డ్ ఏరియా అని మాకు ముందే అర్థమయ్యేది. ఆల్వేస్ మేము అట్రాక్టివ్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది అనే విషయంతోనే మేము ముందుకెళ్ళాము. ఏదేమైనప్పటికీ మేము ఎంజాయ్ చేసాము. చూడాల్సిన వ్యూస్ ఎంజాయ్ చేసాము. అఫ్కోర్స్ ఆ హ్యాంగింగ్ లేక్ ఎందుకు చూడలేదు అంటే ఇది వింటర్ సీజన్లో క్లోజ్డ్. ఓన్లీ సమ్మర్లోనే ఓపెన్ చేస్తారు. అది సమ్మర్ యాక్టివిటీ, వింటర్ యాక్టివిటీ మాత్రం కాదు. ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. ఇలా పిజ్జాతో మేము లంచ్ కంప్లీట్ చేసి గ్లెన్వుడ్ స్ప్రింగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అయినటువంటి హాట్ స్ప్రింగ్స్కి వచ్చాము. ఇక్కడ ఒక 3 hours సాలిడ్గా స్పెండ్ చేసాము. ఈ వీడియో మొత్తాన్ని ఇక్కడ కవర్ చేయలేకపోతున్నాను, అందుకని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.